అయితే ప్రెసెంట్ వాళ్ళ మదర్ కూడా ఉన్నారు అండ్ మదర్ కి సంబంధించిన వీడియోస్ కూడా మనం చూసాము. ప్రణీతని ఇష్టం వచ్చినట్లు తిట్టారు అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. మరి అసలు ఈవిడ వర్షన్ ఏంటో కూడా తెలుసుకుందాం. అమ్మ, మీరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా? అంటే ఇష్టపడే పెళ్లి చేశారా మీ అబ్బాయికి? ఇష్టపడంటే ఆయన ఇష్టపడ్డా అన్నాడు. నేను అయ్యగారిని ఇట్లా అడిగినా వాళ్ళకి కుదరది వద్దని అన్నాడు. అయినా ఆయన కావాలి అని అన్నాడు. అంటే సరేలే వినట్లేదు కదా బాబు అని చెప్పి మేము కూడా మీకు నచ్చింది అమ్మాయి? ఇంకా నచ్చిందంటే మనకు బాబుకు నచ్చినప్పుడు మనం కూడా ఓకే చేసుకోవాలి కదా దాన్ని. సరే మేము కూడా ఓకే అని అనుకున్నాము. పెళ్ళికి బిఫోరే కార్డ్స్ అవన్నీ అయినప్పుడు కూడా ఏం గొడవ పడ్డారో అక్కడ ఇది క్యాన్సిల్ చేయి మమ్మీ వద్దు అన్నాడు. వద్దు అంటే కూడా నేనేమన్నాను కదా, సగం కార్డులు పంచినాము, వాళ్ళు మనకు వచ్చిపోయారు, మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినాం నాన్న, ఇంకా ఏదో ఒకటి సదురుకుంటే పోతుంది, ఎవరో ఒకరు కాంప్రమైజ్ కావాలి, దీంట్లో గొడవ పడితే కాదు కదరా, ఇంత దాకా చేసినాం కదా అని నేను చెప్పాను. చెప్పి ఈ మాట చెప్తే ఇక ఆయన సైలెంట్ అయిపోయాడు. అప్పుడే ఆయనకు నో అన్నప్పుడు నేను గమ్ము నూక్కుంటే అయిపోయేదేమో, నాకు ఇక్కడ దాకా రాకపోనేమో, కానీ అది ఆ రోజు అట్లా చెప్పాను. ఇంకా సరే అది అయిపోయింది, పెళ్ళి జరిగిపోయింది. ఇంకా సంబంధించి ఒక వీడియో కూడా బయటకు వస్తుంది. మీ కోడల్ని ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడడం కావచ్చు, తిట్టుతా ఉన్నారు కదా, మీ మనవరాల్ని కూడా తిడుతూ ఉన్నారు. మరి అందులో ఎందుకు? మనవరాల్ని నేను ఎప్పుడూ తిట్టలేదు. చిన్నగా ఉన్నప్పుడు 3 months నుంచి కూడా ఆమె అక్కడ సోలాపూర్ పోయింది చదువుకోనికి. 2 సార్లు నేను కూడా వెళ్ళాను. మా బాబు ఆయనకు ఇంట్రెస్ట్ లేదు, వద్దు అన్నాడు. 4 months పాపని పెట్టుకొని స్టడీకి వద్దు, మళ్ళీ వచ్చినప్పుడు చేసుకుందువు, ఇప్పుడు నేను ఇక్కడ వచ్చిందే మీకోసం కదా అని తను చెప్పాడు. చెప్పినా కూడా స్టడీ అనేది మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు కదా, టైం ఇప్పటికే ఆమెకు చాలా 5-6 ఏళ్ళు డిఫరెంట్ అయిపోయింది. ఆ స్టడీలో ఆమెకు రాలేదు, సీట్ రాలేదు. వాళ్ళు ఏది మాట్లాడుకురో మాకు తెలియదు, పేమెంటా ఏదో, కానీ నాకు నచ్చకుండా పోతున్నా, ఈయన మనీ కట్టను అన్నాడు. సరే మేము గోల్డ్ అమ్మేసి కడతాం, మొత్తం గోల్డ్ అమ్మేసి కట్టుకుంటామని వాళ్ళ ఫాదర్ చెప్పిండు. సరే లేదు, చదువు అంటే అది ఎప్పటికీ అవసరం కదా, లైఫ్ లాంగ్. మా పిల్లలు కూడా చదువుకున్నారు, మేము చదువుకోలేదు, మా పిల్లలు చదువుకున్నారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతుకుతున్నారు మంచిగా. అయితే మేము కూడా ఏం చెప్పలేకపోయినాం, ఈయనకు చెప్పలేకపోయినాం, వాళ్ళకు చెప్పలేకపోయినాము. ఇంకా ఓకే ఆమె సోలాపూర్ వెళ్ళింది. తర్వాత నన్ను రమ్మన్నారు, పంపడానికి ఈయన రాను అన్నాడు మా బాబు. ఇంకా సరేలే, వాళ్ళు పాప ఉంది కాబట్టి వెళ్ళి వచ్చినా, మళ్ళీ ఇంకోసారి కూడా వెళ్ళి వచ్చినా, 2 సార్లు 3 సార్లు అక్కడ కూడా వెళ్ళినా. వచ్చిన తర్వాత కూడా పాపని నేను వెళ్ళి 2-3 సార్లు చూసి వచ్చిన తర్వాత మా బాబు ఉంది కదా, కొంచెం ఆమె కూర్చునే టైప్గా అయ్యింది. అయినాక ఇక ఊరికే వాళ్ళ ఇంటికి ఏమొస్తాం నాన్న, నువ్వు వెళ్ళి తీసుకురారా అంటే వెళ్ళి తీసుకొచ్చాడు. ఫస్ట్ వాళ్ళ మదర్కి కాల్ చేసి వెళ్ళి తీసుకొస్తే ఆమె ఈ టైంకు వీడియో కాల్ చేస్తుంది, ఆ టైం వరకు నువ్వు పాపని తీసుకొచ్చి ఈడ్చిపెట్టుకోవాలి అని అట్లా కండిషన్స్ పెట్టి పంపించేది. సరే ఆ కండిషన్స్గానే ఆమె తిడుతుంది, మీరు తీసుకుపోయారని చెప్పకుండా నేను పంపిస్తున్నాను, ఆ టైంలోపు రావాలి అంటే ఆ టైంలోపే అట్లా తీసుకొచ్చి దించొచ్చేది మా బాబు, మేము ఆడిపించుకునేది. మళ్ళా తర్వాత మొన్న పాప 2 years అయింది. ఇంకా ఆమె ఇక్కడికి వచ్చింది, వీళ్ళు ఏదో మాట్లాడుకుందాం, 2 years టైం అడిగిందని చెప్పాడు కదా ఇందాక, ఆ టైము అయింది మామయ్య, ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలని కూడా అడిగాడు. అడిగితే ఇంకొక 2 months ఆగును సికిందర్, ఇక ఇన్ని రోజులు ఆగినావు, ఇంకా 2 months ఆగని చెప్పిండు. అప్పుడు పాప తను ఇక్కడే వచ్చి ఏం ఎగ్జామ్స్ నాకు తెలియదు అది ఇక అని చెప్పి పాపని తీసుకొచ్చి వాళ్ళ ఫాదర్ ఉండి ఫోన్ చేసిండంట, పాపని తీసుకెళ్ళండి, మీరు మీ దగ్గర ఉంచుకోండి అంటే, సరే మామయ్య నేను వస్తా తీసుకొచ్చుకుంటా అని చెప్పిండు. లేదు నేను డ్యూటీకి వెళ్తున్నాను, వదిలిపెట్టిపోతా అన్నాడు. తీసుకొచ్చిండు, ఒక డ్రెస్ మీదనే తెచ్చి వదిలేసిపోయిండు. నేను బట్టలు అన్ని డైపర్స్ అన్నీ కావాలి కదా, మళ్ళీ బాబుని తీసుకొని వెళ్ళి షాప్కి వెళ్ళి అన్ని సరిపోయాన్ని తీసుకొచ్చి. సరే అమ్మా, ఇప్పుడు మీ అబ్బాయి అంటే ఇక్కడ లేరు కాబట్టి తెలీదు, లేరు కాబట్టి తెలీదు, మీరు మీ కోడలికి తిండి పెట్టేవారు కాదా, ఇది ఒకటి చెప్పండి. నమ్ముతారా మేడం? నేను అందుకనే ప్రశ్న చేస్తున్నా మిమ్మల్ని, కూడా తిండి పెట్టలేదు. లేదు మేడం, మీరు తిట్టారు అంటే నేను పాప గురించి చెప్తున్నా. నేను మీరు తిట్టారంట అంటే నేను ఏ విధంగా చూశానో నేను అది నాది చెప్తున్నాను. నేను మాకు ఫస్ట్ పాప ఆమె, ఆ పాప కోసమే ఆమె 3 months అప్పుడు నేను తీసుకురానికి పోతే, మా బాబుని తీసుకురానికి పోతే తను ఏమన్నది, డైవర్స్ ఇస్తా అన్నది. వాళ్ళ ఫాదర్ ఏమన్నాడు, కొద్దిసేపు ఆగిన తర్వాత ఆలోచించి మాట్లాడన్నాడు. అంటే 2 years అయినాక చెప్తా అన్నది. తను ఏమన్నాడు, మళ్ళా 2 years ఎవరన్నా చెప్తారా అమ్మ అన్నాడు. 1 year ఆగినాడు, 2 years ఆగడా అని అడిగింది. విన్నారు కదా ఇది మీరు, ఇది సరే అదంతా వీడియో రికార్డు కూడా ఉంది కదా మేడం. మేము ఏ మాట అబద్ధం చెప్పే అవసరం లేదు. పాప గురించి అడిగినావు, పాప గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అన్నం గురించి అడుగుతున్నావు కదా, ఆమె మా ఇంటికి వచ్చింది ఎప్పుడు, ఉన్నది ఎప్పుడు,
పాపని నేను చూసుకున్నా, అన్ని సామాన్ తెచ్చుకున్నా. ఒక 3 days ఆగింది. ఆగిన తర్వాత తనే వచ్చింది, డైరెక్ట్గా వచ్చేసింది. 2 years రాలేదు కదా, ఆ 2 yearsలో తను వచ్చేసింది డైరెక్ట్. నేను మెట్ల మీద ఉండి పాపకు బనానా పెడుతున్నా, వచ్చేసింది. పాపతోటి ఆడుకుంటుంది. ఇక నేను ఏం మాట్లాడాలో నాకు కూడా ఏం అర్థం కాలే, పాప ఉంది కాబట్టి. ఇంకొచ్చేసింది, పాపతోటి ఆడుకుంది. ఇంకా షాప్కి వెళ్దాం అనుకుంటున్నా, పాపకు కూడా నేను డ్రెస్ల కోసం వచ్చినా, పాపకు డ్రెస్ ఇప్పిద్దాం అనుకుంటున్నా అని అన్నది. ఇంకా ఉండనులేరా షాప్కు, నేను మొన్న తీసుకెళ్తేనే చాలా అల్లరి చేసింది, ఉండనులే నువ్వు తెచ్చుకోపో అని అన్నా. లేదు నచ్చితే దాన్ని కూడా ఇప్పిస్తాను. నేను ఏమనలేదు, స్నానం ఇట్లా చేయించి రెడీ చేసినాక ఇక తీసుకొని వెళ్ళింది. 10 days ఉంచుకొని అన్నారు. ఉంచుకోవడానికే ప్రిపేర్ చేసినాక నైట్ పడుకోకపోయినా నేను లేచి పడుకోబెట్టినా, ఉంచుకున్నా, అవన్నీ చేసినా కదా, చేస్తేనే ఉంది కదా పాప. మరి అట్లా చెప్పడం కరెక్ట్ కాదు కదా మేడం. కరెంట్ కట్ చేయడం, వాటర్ కట్ చేయడం అవన్నీ నిజం కాదా? ఎప్పుడంట మొన్న వచ్చినాక వెళ్ళిపోవాలని అనుకునే వాళ్ళము. మేము ఎప్పుడో వెళ్ళిపోవాలని అనుకుంటాం మేడం. మేము ఎందుకు వెయిట్ చేస్తున్నాం? పాప ఉంది కాబట్టి. ఆ రోజు 3 months రోజు తీసుకొస్తున్నందుకే ఆమె డైవర్స్ అన్నప్పుడే మేము లైట్ తీసుకునేటోళ్ళం. నేను కాంప్రమైజ్ చేసి, వాళ్ళ ఫాదర్ కాంప్రమైజ్ చేసి రమ్మన్నాం. నువ్వు వస్తుంటే 1 hour ఆగి తీసుకెళ్తాన్నా అంటే, నేను ఇప్పుడు మళ్ళీ ఎవరు వస్తారు నాన్న, మరి నువ్వు వస్తుంటే ఆగి తీసుకెళ్తాం, వెయిట్ చేస్తామన్నా అంటే, లేదు డ్రైవర్ తోటి వస్తాం, మీరు వెళ్ళండి అన్నది. సరే అని చెప్పి నేను నా కొడుకు వెళ్ళేసి వచ్చినాం. వచ్చిన తర్వాత ఇంట్లో సార్కి చెప్పాను ఇట్లా అన్నదని. నువ్వు నన్ను తిట్టిండు, ఆమె డైవర్స్ ఇస్తాను అంత మాట చెప్పినాక నువ్వు ఎందుకు రమ్మని చెప్పి వచ్చినావు, ఇప్పటికి నువ్వే కారణమని తిడతాడు. పెళ్ళికి బిఫోర్ ఈయన చెప్పినప్పుడు నేను అప్పుడు కాంప్రమైజ్ చేసిన కదా, నువ్వే చేసినావు నాకని ఈయన తిడతాడు నన్ను. సరే అవన్నీ పక్కన పెట్టేసిద్దాం. అయినాక మళ్ళీ మొన్న వచ్చింది కదా, అప్పుడు ఒకసారి రాలేదు. 4 years అయింది అప్పటికి. సోలాపూర్ పోయింది, స్టడీ అయిపోయింది. ఈయన మాట్లాడుకుంటూ వాళ్ళ మామయ్య రమ్మన్నాడు. 2 నెలలు ఆగన్న తర్వాత మళ్ళీ వాళ్ళ ఫాదర్ ఒకసారి వచ్చి అడిగిండు ఇంట్లో. అడిగితే ఆమెకి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు మామయ్య, ఇంకా ఏం చేస్తామని తను అడిగాడు. అడిగినాక మా సార్ ఏమన్నాడు, అదంతా కాదు, అమ్మాయితో నువ్వు డైరెక్ట్ మాట్లాడిన తర్వాత డిసిజన్ తీసుకోండి అని చెప్పిండు. నేను దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు. అన్నాక ఏమన్నాడు కదా, ఫోన్ చేసి మాట్లాడు, నెంబరే లేదు మామయ్య నా దగ్గర అని తను అడిగాడు. హాస్పిటల్లో చేస్తుందంటే, హాస్పిటల్లో వద్దేమొద్దు, ఇంటికి వెళ్ళి మాట్లాడ్డా, వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు, ఒకరు ఉన్నప్పుడు వద్దులే, నువ్వు ఇంటికి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడని మా సార్ చెప్పాడు. అయితే ఆయన రమ్మని చెప్పిండు కృష్ణారెడ్డి. చెప్తే తను ఒక్కడే వెళ్ళిండు. మాకు వెళ్ళింది కూడా తెలియదు, మాకేం చెప్పలేదు పోతున్నా అని కూడా. వెళ్ళి డైరెక్ట్ మాట్లాడుకున్నాక వద్దు కాదు నాకు ఇష్టం లేదు, నీకు ఇష్టం లేదు, ఏమో మాట్లాడుకోరంటే మళ్ళీ వచ్చి చెప్పిండు. మళ్ళీ వచ్చినాక కృష్ణారెడ్డికి మీ ఇంట్లో తెలుసా, మీ ఫాదర్ కని అడిగితే మా ఇంట్లో ఫస్ట్ నుంచే తెలుసు నేను వద్దంటున్న సంగతి అని ఆమె చెప్పిందంట. చెప్పినాక మళ్ళీ ఎమ్మడే ఆయన ఫోన్ చేసి, మామయ్య మరి ఇది కరెక్టేనా, నీకు తెలుసా మరి ఇట్లా మాట్లాడింది ప్రణీత అని ఈయన అడిగిండు మా బాబు. అడిగితే ఇక సరే నేను మాట్లాడి మేనేజ్ చేస్తలే అని తను చెప్పిండంట. నెక్స్ట్ డే ఫోన్ చేసి కూడా నేను చెప్పినా వినట్లేదు సన్నీ అని మేము ముగ్గురం ఉన్నాము, స్పీకర్ పెట్టి మాట్లాడుతురు. అయితే నాకు అదే చెప్పింది అని చెప్పిండు. చెప్పిన తర్వాత ఇక మళ్ళీ ఇంకా నీకు చెప్పింది నాకు చెప్పింది ఇది లైట్ మామయ్య అని ఈయన చెప్పిండు. ఇంకా నెక్స్ట్ డే ఏం చేసిండు, ఏం చెప్పిండో ఏమో, ఎప్పుడు 23లోనా ఏమో, అయితే ఫిబ్రవరిలో ఇక 24వ తారీఖు, ఫిబ్రవరి 24వ తారీఖు నైట్ ఈయన ఫంక్షన్కి పోయిండు. మేము ఇద్దరమే ఉన్నాం ఇంట్లో. నైట్ 10 o'clock వచ్చింది, ఆటో తీసుకొని 10 o'clock వచ్చింది. వచ్చినాక ఈయన టీవీ చూస్తుండే ఇంట్లో, నేను కింద నిల్చున్న, పాపను తీసుకున్నా నేను. ఇక పోయింది బెడ్రూమ్లో డోర్ వేసుకుంది. డోర్ వేసుకుంటే నాకు చాలా భయపడి నన్ను పిలుస్తుండు, కింద ఏం చేస్తున్నావు అని కొంచెం గట్టిగా అరిచే వరకు నేను వెళ్ళిన, పాపను తీసుకొని పోయిండు, డోర్ కొట్టిండు, ఆమెకు పిలిచిండు. పాపని ఇచ్చే లోపలనే వాళ్ళ అమ్మ ఫోన్ చేసి, వదినమ్మ ప్రణీతని జాగ్రత్త చూసుకో వదినమ్మ అని ఏడుస్తుంది. జాగ్రత్త చూసుకో, ఎక్కడన్నా వెళ్ళిపోగల, ఏమన్నా చేసుకోగల, జాగ్రత్త చూసుకుంటే. అలాంటప్పుడు ఇన్ని రోజులు మా ఇంట్లోనే లేదు, ఇప్పుడు పంపించి జాగ్రత్త చూసుకోమంటూరేంది వదినమ్మ, నాకు చాలా భయం వేస్తుంది, మరి అదేందో మీ ఇంట్లోనే ఉంచుకోక మా ఇంటికి ఎందుకు పంపినావని అడిగాను నేను. అడిగితే ఇక లేదు మరి వచ్చి రండి మరి అని అన్న. అంటే లేదు మా అన్నయ్య డ్యూటీకి పోయిండు, రేపు మార్నింగ్ వచ్చి మాట్లాడతాం కానీ ఈ నైట్ అయితే నువ్వు జాగ్రత్త చేయని చాలాసార్లు చెప్పింది. ఇంకా మాకు వణుకుడు లేచింది. ఇద్దరం నైట్ పడుకోలేదు. ఆయన 12 o'clock ఆయన ఫంక్షన్కి నుంచి వచ్చిండు. వచ్చినాక డోర్ కొడితే తీయట్లేదు. వాళ్ళ మామకు ఫోన్ చేసిండు, ఇట్లా తీయట్లేదు మామయ్య, మరి ఇది పరిస్థితి ఏంది, నేను ఏడబండుకోవాలి, ఆమె ఏం చేసుకుంటే ఎట్లా మరి అని అడిగాడు. అడిగితే ఏం చేసుకోదులే, నేను మార్నింగ్ వస్తా కానీ నువ్వు ఎక్కడన్నా అడ్జస్ట్ చేసుకొని ఆయనకు చెప్పిండు. మేము పడుకోలే కదా, అందరం ఇంటనే ఉన్నాం కదా. ఆయన మీ హస్బెండ్ ఎందుకని ఆమె చేయి పట్టుకొని లాగడం, డోర్ ఎందుకు వేసేసారు అది చెప్తాను. అయితే అది అయిపోయి ఆ రోజు అది అయ్యింది. నెక్స్ట్ డే వాళ్ళ నాన్న వచ్చిండు,
ఈయనకు మాట్లాడతా అని చెప్పిండు. ఆయన వచ్చేవరకే వచ్చిండు, రెడీగా తనకు చెప్పాడు బిడ్డకు. పాపని వదిలేసిరు, తండ్రి బిడ్డ వెళ్ళిపోయారు. ఆ ఖమ్మం దగ్గరికి పోతుండే ఈయన వచ్చి మాట్లాడి, ఏం మామయ్య నేను వచ్చేవరకే వెళ్ళిపోతున్నావు అంటే, లేదు లేదు లేట్ అవుతుంది, నా హాస్పిటల్ కాడ ఆమెకు లేట్ అవుతుంది, ఆమెకు దించి నేను స్టేషన్కి నుంచి ఫోన్ వచ్చింది, నేను పోతున్న సాయంత్రం వస్తా అని చెప్పిండు. ఇక ఆ రోజుకు అది మాట్లాడిరు. మళ్ళీ వచ్చినాక ఏమన్నా చేసుకుంటుందేమని తను అడిగాడు. మళ్ళీ ఫోన్ చేసి రానన్నది ఉండనన్నది కదా మామయ్య, మరి ఇప్పుడు మళ్ళీ ఆమె ఏమన్నా మా ఇంట్లో చేసుకుంటే నిన్ననే అత్తయ్య ఫోన్ చేసి కాపాడమని చెప్పిందంట, మరి ఏమన్నా జరిగిందనుకో అప్పుడు మా పరిస్థితి ఏంది అంటే, జరిగితే ఇంకొక రూట్ ఉంటుంది, జరగకపోతే ఇంకొక రూట్ ఉంటుంది. జరగని ఏది జరిగినా ఆడనే జరగాలి. ఆ రోజే చెప్పేసిండు. ఆ రోజు దాకా ఆయనను కాంప్రమైజ్ చేసిండు. ఆ రోజు జరిగితే ఇంకో రూట్ ఉంటుంది, జరగకపోతే ఇంకో రూట్ ఉంటుంది అంటే, నేను కూడా అక్కడ ఆయన ఆంధ్రాలో ఫిష్ ఫామ్ పెట్టిండు. అయితే అక్కడ వెళ్ళేది ఉంది మామ, మరి నేను కూడా లాక్ చేసుకుని వెళ్తా, మరి నా రూమ్ కంటే నువ్వు ఎట్లా లాక్ చేస్తావో చెయ్యి. ఆమె మహిళా మండలి తెస్తుంది, పోలీసు వాళ్ళని తెస్తుంది, పోలీస్ కంప్లైంట్ ఇస్తుంది, కోర్టుకు పోతుంది. ఆమెకు చాలా తెలివి ఉంది, ఎన్ని చేయాలో అన్ని చేస్తుంది అంటే వాళ్ళు ప్లాన్ చేసి అప్పటికే మాట్లాడిండు. ఇంకా సరే అదే ఆ రోజుకు అది మాట్లాడిరు. ఆ తర్వాత మా ఒక పెద్ద మనిషి కోయడ సంజీవ్ రెడ్డి కాక వచ్చిండు, మాట్లాడి సదిరి చెప్పి ఉంచిపోయిండు. ఎంత ఒక 4 months ఎంత ఉందిరా. ఉన్న తర్వాత బర్త్డే వస్తుంది పాపది. ఆ బర్త్డే గురించి చెప్తే, ఆ బర్త్డేకు ఆ రోజు మార్నింగే ఇట్లా అట్లా చేసిన బర్త్డే కోసం కూడా ఆ 4 నెలలు ఉంటే కూడా నేనేం చేసిన, వీళ్ళిద్దరు మంచిగా ఉండాలని చెప్పి 1,00,000-1,50,000 పెట్టి పంతులకి పిలిచి పూజలు చేయించిన, అట్లనన్నా ఉంటే మంచిగా సెట్ అయితే బాగుంటుంది కదా అని చెప్పి అది చేపించిన, ఆమెను తీసుకుపోయే చేపించిన, ఆమెకు డబ్బులు ఇయ్యంగా చూసింది. తను కూడా ఏం పూజలు అడిగింది, నాకు అన్ని కరెక్ట్ చెప్పరాలేదు, మళ్ళీ పంతుల్ని అడిగింది, అన్నీ అయినాయి. మళ్ళీ పాపకు అబ్జర్వేషన్ చేయాలన్నది తెల్లారే. అంటే మళ్ళీ 10,000-15,000 ఇచ్చిన డబ్బులు, బట్టలు తెచ్చుకోరా నువ్వు అని. పాపకు తెచ్చిన, ఆమె తెచ్చుకో అని ఇచ్చిన. ఎందుకంటే నేను ఎవరు నచ్చినాయి వాళ్ళు తెచ్చుకోవాలని డబ్బులు ఇస్తే నేను లేదు నువ్వే రావాలన్నది. సరేలే అని ఆమెతో వెళ్ళి ఇప్పించిన, ఆమె నచ్చినాయే తీసుకుంది, అవన్నీ చేసిన, అక్షరాభ్యాసం చేయించుకొచ్చినాం. అది అయిపోయింది. అయిపోయినాక బర్త్డే కూడా అయ్యింది. బర్త్డే రోజు అట్లా చేసింది. ఇందాక చెప్పాడు కదా బాబు. ఇంకా ఇప్పుడు మీ ఇంటి దగ్గర అబ్బాయి లేరు కాబట్టి ఈ పరిస్థితుల్లోని మీ ఆయన గారు మా ఆయన అప్పుడు అది డోరేశారు. మేమేసింది కాదు మేడం, వాళ్ళ మదరు, ప్రణీత వాళ్ళ మదరు. అది ఆయన ఎందుకు వెళ్ళాడు చెప్తాను.